సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ వాస్తవానికి ఎలా పనిచేస్తుందో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? సరళమైన పదాలలో సైకిల్ ఇక్కడ ఉంది. ఈ వ్యవస్థలో కంట్రోల్ ప్యానెల్, కండెన్సర్, కంప్రెసర్, ఫ్యాన్, ఎక్స్పాన్షన్ వాల్వ్, ఎవాపరేటర్ మరియు బ్లోవర్ ఉన్నాయి. మీరు దాన్ని ఆన్ చేసి ఉష్ణోగ్రతను సెట్ చేసిన తర్వాత అవుట్డోర్ కంప్రెసర్ లోపలికి వస్తుంది. ఇది శీతలీకరణను చల్లని వాయువుగా లాగుతుంది. తర్వాత దానిని అధిక ఉష్ణోగ్రత, అధిక పీడన ఆవిరిగా కుదిస్తుంది. ఆ ఆవిరి కండెన్సర్ కాయిల్స్లోకి కదులుతుంది. అక్కడ అది చల్లబడి తిరిగి ద్రవంగా మారుతుంది. అది లోపల గ్రహించిన వేడిని ఫ్యాన్ సహాయంతో బయటికి నెట్టివేస్తారు. అప్పుడు రిఫ్రిజరెంట్ విస్తరణ వాల్వ్లోకి ప్రవేశిస్తుంది. ఇది ఉష్ణోగ్రత సెన్సార్తో ప్రవాహాన్ని సర్దుబాటు చేస్తుంది. పీడనం తగ్గినప్పుడు దాని ఉష్ణోగ్రత త్వరగా తగ్గుతుంది. ఇప్పుడు సూపర్ కోల్డ్ రిఫ్రిజరెంట్ మీ ఇంటి లోపల ఆవిరీకరణ కాయిల్స్ ద్వారా ప్రవహిస్తుంది. లోవర్ ఆ కాయిల్స్పై వెచ్చని ఇండోర్ గాలిని లాగి దాన్ని తిరిగి గదిలోకి పంపే ముందు చల్లబరుస్తుంది. ఈలోగా రిఫ్రిజరెంట్ ఆ వేడిని తీసుకొని చక్రాన్ని పునరావృతం చేయడానికి బయటికి తీసుకెళ్తుంది. ప్రతి గదికి దాని సొంత బాతుల సమితి ఉంటుంది. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.